జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరాం, ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి యొక్క జీవిత చరిత్రని అత్యంత వైభవితంగా తెలుసుకున్నాం. అలాగే స్వామివారికి కన్యాదానం చేసినటువంటి ఆకాశరావు యొక్క జీవిత చరిత్రని కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా స్వామివారు ఏరుకోరి వివాహం చేసుకున్నటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి పద్మావతి దేవి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఈనాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథ మనం పూర్వపరాలు పరిశీలించినట్టయితే ఈ కథ మనకి త్రేతాయుగం నుంచి మనకి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క కథ మనకి ఏంటంటే కూర్మ పురాణంలోను, స్కంద పురాణంలోను, అలాగే పద్మ పురాణంలో కూడా మనం చెప్తాం అన్నమాట. అట్టి కథను మనం తెలుసుకుంటున్నాం. అయితే త్రేతాయుగంలో కుశధ్వజుడు అనే వేద బ్రాహ్మణుడు ఏం చేశాడంటే లక్ష్మీదేవిని కుమార్తెగా పొందాలని నిత్యం కూడా వేద పారాయణం చేస్తూ లక్ష్మీదేవిని ఆరాధన చేశాడనమాట. అలా ఆరాధన చేసిన సమయంలో లక్ష్మీదేవి తన కుమార్తెగా కలగాలని చెప్పేసి ఒక బాలిక రూపంలో తనకి ప్రత్యక్షమైందనమాట. అప్పుడు ఆ కుశధ్వజుడు ఏం చేశాడంటే వేద పఠనం చేసేటప్పుడు లభించిన బాలిక కాబట్టి వేదవతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలా పెంచుకున్న తర్వాత దాని యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు తర్వాత వివాహం చేయాలి కదా, అందుకోసం చెప్పేసి వివాహం చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఈ వేదవతి ఏం చెప్పిందంటే, సో ఆ తండ్రి గారు, నేను లక్ష్మీ స్వరూపంగా భూమి మీదకి వచ్చాను. నా యొక్క పత్ని మహావిష్ణు తప్ప అన్యులు కాదు. కాబట్టి నేనేం చేస్తానంటే శ్రీ మహావిష్ణు కోసం విశేషమైన తపస్సు చేసి ఆయన్నే వివాహం చేసుకుంటానని చెప్పింది. దానికి తన తండ్రి సమ్మతించి హిమాలయ పర్వతాలు తపస్సు చేసుకోవడానికి అంగీకరించారన్నమాట. అలా వేదవతి ఏం చేస్తుంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటుంది. అలా తపస్సు చేసిన సమయంలో అప్పుడు నుండి రాక్షసు నుండి రావణాసుడు ఆ మార్గం కూడా వెళ్తూ ఈ వేదవతిని చూసి మోహించి కామించి తన దగ్గరకు వచ్చి తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో వేదవతి తపస్సు భంగమై బయటికి వచ్చి, నువ్వు స్త్రీ యొక్క కామానికి లోనై నన్ను ఇలా తపస్సు భంగం చేసావు కనుక నీకు ఒక ఆడదాని వల్ల శాపం వల్ల నీ వంశం కూడా నాశనం అవుతుంది, నీకు మరణం సంభవిస్తుందని చెప్పి శపించి తన అగ్నికి ఆహుతవుతుంది. ఆ సమయంలో అగ్నిదేవుడు ఏం చేశాడంటే ఆ వేదవతిని తన దగ్గర పెట్టుకుంటాడనమాట. అలా పెట్టుకున్న తర్వాత ఈ త్రేతాయుగంలో మనకేంటి శ్రీ మహావిష్ణువు సీతారామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు కదా. అలా శ్రీరాముడే లక్ష్మణ సమేతుడే సీతను తీసుకొని అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో రావణాసుడు అక్కడికి వచ్చి ఆ సీతాపహరణ చేసే సమయంలో అగ్నిదేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క వేదవతిని మాయసీతగా అక్కడ పెట్టి అసమైనటువంటి సీతాదేవిని తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకున్నప్పుడు ఈ రావణాసుడు ఏం చేశాడు, అసమైనటువంటి సీత అని చెప్పేసి అనుకొని ఆ వేదవతిని లంకా నగరానికి తీసుకెళ్తాడనమాట. తీసుకువెళ్ళి అక్కడ నన్ను అశోకవనంలో ఉంచుతాడు. దాని తర్వాత సీతారామచంద్రమూర్తి ఏం చేశారంటే ఆ రావణాసుడితో యుద్ధం చేసి తను గెలిచిన తర్వాత ఆ సీతాదేవికి అగ్ని పరీక్ష పెడతారు కదా. అగ్ని పరీక్ష పెట్టే సమయంలో సీతాదేవి అగ్నిలోకి ప్రవేశిస్తుంది అనమాట. అంటే మాయ సీత అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న నిజస్వరూపమైన సీతాదేవిని సీతారామచంద్ర స్వామికి ఇచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి మాయ సీత ఎవరైతే ఉన్నారో తన వేదవతిగా చెప్తానమాట. అప్పుడు ఆ అగ్నిదేవుడు ఏం చేశాడంటే ఆ వేదవతికి మనసులో ఉన్న మాటని, స్వామి తను లక్ష్మీ స్వరూపంగా భూమి మీదకి వచ్చింది, తను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది, ఈనాడు ఉన్నటువంటి విష్ణు స్వరూపం మీరే కాబట్టి తన వివాహం చేసుకోండి అని చెప్తారనమాట. అప్పుడు సీతారామచంద్ర స్వామి ఏం చెప్తారంటే ఈ త్రేతాయుగంలో రాముడికి సీత తప్ప ఇంకొకటి వివాహం ఉండదు, కాబట్టి నేనేం చేస్తానండి ఇప్పుడు కాదు, కలియుగ ప్రారంభంలో నేను వెంకటేశ్వరుడుగా వెంకటాచలం మీద కొలువై ఉంటాను. ఆ సమయంలో ఆ వేదవతిని పద్మావతిగా ఉండి అప్పుడు దాన్ని నేను వివాహం చేసుకుంటాను, అప్పటి వరకు నీ దగ్గరే ఉంచుకొని చెప్తుందన్నమాట. అలా చెప్పిన తర్వాత ఆ వేదవతి మళ్ళీ అగ్నిలోకానికి వెళ్తుందన్నమాట. దాని తర్వాత సీతారామచంద్ర స్వామి కూడా ఆ యొక్క అయోధ్య నగరానికి వెళ్ళిపోతారు. అలా జరిగిన తర్వాత ఈ కలియుగ ప్రారంభంలో ఈ వెంకటాచలం మీద ఆకాశరాజుగా వచ్చినటువంటి మాధవ శర్మ నన్ను ధరణిదేవిని వివాహం చేసుకున్నది, తనకు పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో తన గురువు అయినటువంటి సుఖమహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నాకు పిల్లలు లేరు కదా ఏం చేయాలని ఆలోచన సమయంలో తను ఏం చెప్తారంటే సుఖమహర్షి ఏం చెప్తారంటే ఆనాడు దశరథ మహారాజు ఏ విధంగా అయితే పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు అలాగే నువ్వు కూడా పుత్రకామేష్టి యాగం చేయి అని చెప్తానమాట. అలా చేసిన తర్వాత తను ఏం చేశాడంటే ఒక పంట పొలానికి వెళ్ళి అక్కడ నాగలి తీసుకొని ఒక పొలాన్ని దున్నుతూ ఉంటాడనమాట. ఆ దున్నిన సమయంలో ఆ దున్నినటువంటి పొలం నుంచి ఒక పెట్టెలోంచి ఎన్నో పద్మాలు ఉన్నటువంటి సహస్ర పద్మతలాల మధ్యలో ఒక విశేషమైన బాలిక మెరుస్తూ తనకు కనిపిస్తుందన్నమాట. ఆనాడు సీతాదేవి ఏ విధంగా అయితే జనక మహారాజు కనిపిస్తుందో అదేవిధంగా పద్మావతి కూడా అయోనిజై ఆ పెట్టె నుంచి ఆవిర్భవించింది. అలా పద్మాల మధ్యలో ఆవిర్భించిన అమ్మాయి కాబట్టి తనకు పద్మావతి అని పేరు పెట్టి తన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అటువంటి అమ్మాయే పద్మావతి అయి మన అమ్మవారై ఆ వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకుని మనందరినీ కృతజ్ఞతను చేస్తున్నమాట. ఇలా అమ్మవారికి ఆవిర్భావ కథ మనం తెలుసుకోగలిగాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.